అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. కాంచన సౌధం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు రావినోతుల సువర్ణ కన్నన్ గారు. ఆయాని డాక్టర్ దారుణంగా హత్య చేశాడన్న వార్త నిమిషాల మీద పాకిపోయింది ఆ ప్రాంతమంతా. క్షణాల మీద పోలీసులు వచ్చారు. ఫోటోలు, పరిశోధనలు. డాక్టర్ బాబు హత్య చేయటం ఏమిటి? కొందరు నమ్మలేదు. మరికొందరు ఓహో, ఇటీవల డాక్టర్ ప్రవర్తనకి ఇదన్నమాట కారణం అనుకొని కథలల్లుతున్నారు. చౌదరికేం తోచలేదు. కల్పన, మమత సరే సరే ఏడ్చినంత పనిచేశారు. రాయుడు కూడా ఆశ్చర్యపోయాడు. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇంతమంది ఇన్ని రకాలుగా అనుకుంటున్నా విశ్వం మాత్రం తనకేం పట్టనట్టు మౌనంగా ఉండిపోవటం. దాసు శవానికి కాస్త దూరంగా కూర్చుని ఏడుస్తున్నాడు. అతని కళ్ళు మంకెన్న పూల్లా ఉన్నాయి. పోలీసులందరినీ ప్రశ్నలతో తికమక పెట్టి హడలు కొట్టేస్తున్నారు. డాక్టర్తో పాటు మంగిని, వీరన్ని, కల్పనని, మరికొంతమందిని ఏవో ప్రశ్నలు అడిగారు. ఊరి పెద్దలంతా అక్కడే ఉన్నారు. శవం దగ్గరగా నిలబడి కుళ్ళి ఏడుస్తున్న దాసు ఎక్కువగా ఆకర్షించాడు పోలీసు వారిని. నీ పేరేమిటి అన్నాడు ఓ ఎస్ఐ. దాసు తలెత్తకుండానే అన్నాడతను. ఈవిడ మీకేమవుతుంది? నా సర్వస్వం కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు దాసు. అర్థం కానట్లు ముఖం చిట్లించాడు ఎస్ఐ. రమా, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మా ఇద్దరి మనసుల్లోనూ ఈ ఆలోచన ఉన్నా ధైర్యం చేయలేకపోయాం. ఏం, మీ పెద్దలు అంగీకరించలేదా? ఊహు, అది కాదు. మరి రమా విధవ, బ్రతుకు తెరువు కోసం ఎక్కడి నుంచో ఇంత దూరం వచ్చింది. మా ఇద్దరు మనసులు కలిశాయి. కానీ మా ఇద్దరిని అవమానించి డాక్టర్ గారు పనిలోంచి తీసేశారు అంటూ తాము డాక్టర్ దగ్గర పనిచేయటం, ఆయన కక్షగట్టి తీసేయటం అన్నీ కాస్త మసాలాలు కలిపి మరీ చెప్పాడు దాసు. ఎస్ఐ ఆలోచనలో పడ్డాడు. ప్రస్తుతం మీ ఇద్దరికి శారీరకంగా ఉంది అన్నట్టు తలూపాడు దాసు. ఎస్ఐ పెద్దలకేసి చూశాడు. వాళ్ళు కూడా నిజమే అన్నట్టు తలలూపారు. సరే, రాత్రి మీరెక్కడున్నారు? ఎస్ఐ అడిగాడు. నిన్న సాయంత్రం పట్నం వెళ్ళాను. ఇంత ఘోరం జరుగుతుందని ఏమాత్రం అనుమానం వచ్చినా వెళ్ళేవాణ్ణి కాదు, బాధగా అన్నాడు దాసు. పట్నం ఎందుకెళ్లారు? మేము ఏ చిన్న వస్తువు కొనాలన్నా పట్నం వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. బాగుంది. రాత్రి మీరు ఎక్కడ పడుకున్నారు? మా ఫ్రెండ్ ఇంట్లో. అతని పేరు చెప్పాడు దాసు. 2 నిమిషాల తర్వాత మీకెవరి మీదైనా అనుమానం ఉందా అన్నాడు ఎస్ఐ ఏదో ఆలోచిస్తూ. దాసు మాట్లాడలేదు. చెప్పండి, పర్వాలేదు. నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి మెల్లగా అన్నాడు దాసు. సరే అంటూ డాక్టర్ పర్మిషన్ తీసుకుని హాస్పిటల్లోనే ఓ గదిలోకి నడిచాడు ఎస్ఐ. దాసు అతన్ని అనుసరించాడు. చెప్పండి, ఎవరి మీద మీ అనుమానం? కుతూహలంగా అడిగాడు. నాకు డాక్టర్ విశ్వం మీదే అనుమానం. ఎందుకలా అనుకుంటున్నారు? ఆయనకి చాలా కాలం నుంచి ఆమె మీద మనసుంది. ఓ రోజు డబ్బాసు చూపించి అడిగాడు కూడా. అయితే ఆమె లొంగలేదు సరికదా. నానా చీవాట్లు పెట్టింది. అసలు అందుకే ఆమెకు కావలసిన వాణ్ణి కాబట్టి నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు. ఇంకా కోపం తీరక ఈరోజు ఇంత ఘాతుకానికి తలపడ్డారు కోపంగా అన్నాడు దాసు. కానీ డాక్టర్ గారిని గురించి మంచిగా విన్నామే అతని మొహంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు ఎస్ఐ. నిజమే, ఆ ఒక్క వీక్నెస్ తప్ప ఆయనలో ఇంకేం దుర్గుణాలు లేవు. అంటే స్త్రీ వ్యసనం బాగా ఉందంటారా? అవును, దానికి చాలా ఆధారాలున్నాయి. ఈ ఊళ్ళో చాలామంది యువతులతో అతనికి సంబంధం ఉంది. అందులో ముఖ్యురాలు డాక్టర్ కల్పన రహస్యంగా అన్నాడు దాసు. త్రుళ్ళిపడ్డాడు ఎస్ఐ. అవును ఎస్ఐ గారు, మీరే కాదు, డాక్టర్ని చూసిన ఎవరు అతను అలాంటి వాడంటే ఓ పట్టాన నమ్మరు. కానీ ఇది 100కి 100 పాళ్ళు నిజం అదోలా నవ్వుతూ అన్నాడు దాసు. సరే, మీరెళ్ళండి అంటూ బయటకొచ్చేశాడు ఎస్ఐ. మరికొందరిని కొన్ని ప్రశ్నలు వేశాడు. అయితే కేసు విషయం మాత్రం తేలలేదు. కొందరిని తమకి తెలియకుండా ఊరు దాటి వెళ్ళొద్దని పంపేశాడు. శవాన్ని పోస్టుమార్టానికి తరలిస్తుండగా భోరుమంటూ ఓ వృద్ధుడు పరిగెత్తుకొచ్చాడు. క్షణం ఆగారంతా. ఎవరు నువ్వు? ముఖం చిట్లించాడు ఎస్ఐ. నా పేరు యాదయ్య బాబు, నోట్లో గుడ్డ కొక్కుకుంటూ అన్నాడు అతను. ఈవిడ మీకేమవుతుంది? కూతురు లాంటిది బాబు. మా ఇంటి పక్కిల్లే ఈ తల్లిది, ఏడుస్తూనే అన్నాడు అతను. ఈ హత్య గురించి నువ్వేమైనా చెప్పగలవా? ఆశగా అడిగాడు ఎస్ఐ.
హత్య గురించి తెలియదు కానీ బాబు, ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ఏమిటి? రమమ్మ తల్లిని ఈ డాక్టర్ బాబే చంపేశాడు ఆవేశంగా అన్నాడు. నిర్ఘాంతపోయారంతా. ఆయన హత్య చేస్తుండగా నువ్వు చూసావా? కుతూహలంగా అన్నాడు ఎస్ఐ. చూడలేదు, కానీ రాత్రి రమ ఇక్కడికొచ్చింది, డాక్టర్ గారితో మాట్లాడింది. మరింత తెల్లబోయారంతా. చెప్పు, గంభీరంగా అన్నాడు ఎస్ఐ. అర్ధరాత్రి దాటాక నా కడుపులో బాగుండక చేలకేసి వెళుతున్నాను. దారిలోనే ఉన్న హాస్పిటల్లోంచి ఏవో మాటలు వినిపించాయి. కుతూహలంగా అటు నడిచాను. అక్కడ డాక్టరు, రమ ఏదో ఘర్షణ పడుతున్నారు. హాస్పిటల్లో మాటలు వినిపిస్తే అంత కుతూహలం ఎందుకు? రోగాలకు టైం అంటూ ఉండదుగా. యాదయ్య మాటల్ని మధ్యలోనే తుంచి అన్నాడు ఎస్ఐ. నిజమే, కానీ ఈ మధ్య డాక్టర్ గారు ఎమర్జెన్సీ కేసులేమీ చూడటం లేదని, అర్ధరాత్రి వస్తే అసలు తలుపులే తీయటం లేదని, తిండి పడక అన్నీ ఇక్కడే అని నలుగురు చెప్పుకుంటుంటే విన్నాను అన్నాడు యాదయ్య. సరే చెప్పు. కారణమేమిటో తెలియదు గాని రమ డాక్టర్ని డబ్బు ఇమ్మని అడుగుతోంది. ఆయన ఇవ్వనన్నాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. చివరికి డాక్టర్, నేను చచ్చినా నీకు పైసా ఇవ్వను, పిచ్చి పిచ్చి వేషాలేస్తే నీ రక్తం కళ్ళ చూస్తాను, నిన్ను చంపి జైలుకెళతాను అంటూ ఆవేశంగా అరిచాడు. ఆ తర్వాత అర్జెంటుగా చేలోకి వెళ్ళిపోయాను. వచ్చేటప్పటికి అంతా నిశ్శబ్దంగా ఉంది. అలా ఆలోచిస్తూనే ఇంటికొచ్చి పడుకున్నాను. ఆరోగ్యం బాగుండక లేవనే లేదు. ఇంతకుముందు ఓ కుర్రాడు వచ్చి జరిగిన ఘోరం చెప్పాడు. అంతే, పరిగెత్తుకొచ్చాను కండువాతో కళ్ళు ఒత్తుకుంటూ అన్నాడు యాదయ్య. దాసు కళ్ళు మరింత ఎర్రబడ్డాయి. చూసారా ఎస్ఐ గారు, నేను చెప్పలేదు? వీడే వీడే నా రమని పొట్టను పెట్టుకున్నాడు. కూలబడి పిచ్చాడిలా జుట్టు పీక్కున్నాడు. వాతావరణం మరింత భయంకరంగా అయింది. అందరూ తలో రకంగా ఆలోచిస్తున్నారు. శవం పోస్ట్ మార్టానికి వెళ్ళిపోయింది. తలో రకంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు చాలామంది. రాయుడి ఫ్యామిలీ, చౌదరి ఫ్యామిలీ, మంగి వాళ్ళు, మరికొందరు అయిన వాళ్ళు మాత్రం ఉన్నారు. ఎస్ఐ అప్పుడే బయటికి వెళ్ళాడు. విశ్వం నిర్జీవంగా కూర్చుని ఉన్నాడు. అతన్ని ఓదార్చడానికి కూడా ధైర్యం చాలడం లేదెవరికి. అతని మౌనం మాత్రం వాళ్ళని చికాకు పెట్టేస్తోంది. చౌదరి గారి మొహం మరీ పాలిపోయింది. దాదాపు ఏడుస్తున్నట్టున్నాడు. చౌదరి, చల్లని పిలుపు. త్రుళ్ళిపడి చూశాడు చౌదరి. ఆయన్నంత ఆప్యాయంగా పిలిచింది రాయుడు. రాయుడు ఒక్కసారి దుఃఖం ముంచుకొచ్చింది చౌదరికి. చౌదరి, బాధపడకురా, మన విశ్వం అలాంటి వాడు కాదని మనకందరికీ తెలుసు. నేరం చేయని వాణ్ణి ఏ చట్టం శిక్షించలేదు ఓదార్పుగా అన్నాడు రాయుడు. ఆయనకి చౌదరి విరోధిలా కనిపించడం లేదు. మునుపటిలా ఆత్మీయుడిలాగే కనిపిస్తున్నాడు. చౌదరి మొహం వెలిగిపోయింది. ఇంక నాకేం దిగులేదురా, నీ అండ కూడా నాకుంది. విశ్వం స్వభావం నాకు తెలిసినా ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తుంటే కాస్త కంగారు పడ్డాను. అయినా ఆ అమ్మాయి అన్న, దాస్ అన్న వాడికి చిరాకు. అలాంటిది అర్ధరాత్రి ఆ అమ్మాయి ఎందుకు వస్తుంది? వస్తే మాత్రం వీడెందుకు మాట్లాడతాడు? ఇదంతా ఆ వెధవలు కల్పించిన కట్టుకథలు ఆవేశంగా అన్నాడు. కల్పన, మమత కూడా వారి కలయికకి ఎంతో ఆనందించారు. విశ్వం మీద ఎలాంటి అనుమానం రాదనే తృప్తి పడ్డారు. విశ్వం చేత విడమర్చి చెప్పించాలనుకున్నారు. ఏదో అడగబోతుండగానే ఎస్ఐ వచ్చేశాడు. డాక్టర్, గంభీరంగా అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. ఏమిటి అన్నట్టు చూశాడతను. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నిజం చెప్పండి. అడగండి. యాదయ్య చెప్పింది ఎంతవరకు నిజం? విశ్వం మొహం పాలిపోయింది. మౌనంగా ఉండిపోయాడు. చెప్పు బావా, అతను చెప్పిందంత అబద్ధం అని చెప్పు, ఆవేశంగా అంది మమత. అప్పుడు మాట్లాడలేదు అతను. డాక్టర్, మీరు నేరం చేయలేదని చాలామంది అభిప్రాయం. నేను అలాగే అనుకుంటున్నాను. అందుకే నేను అడిగిన వాటికి సరైన జవాబులు ఇస్తే కేసు త్వరగా తేలిపోతుంది. దోషులు దొరుకుతారు. నిర్దోషులైతే మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనునయంగా అన్నాడు ఎస్ఐ. అడగండి, గంభీరంగా అన్నాడు విశ్వం. రాత్రి నిజంగా ఈవిడ మీ దగ్గరకు వచ్చిందా? వచ్చింది. త్రుళ్ళిపడింది మమత. కంగారుగా చూశాడు చౌదరి. ఆవిడ వచ్చినప్పుడు సుమారు టైం ఎంత అయి ఉంటుంది? బహుశా 1 గంట కావచ్చు. అంత అర్ధరాత్రి మీ దగ్గరికి ఎందుకు వచ్చింది? చెప్పండి డాక్టర్, ఆ టైంలో మీ దగ్గరికి ఎందుకు వచ్చింది? మందు కోసమా? ఊహు, మరి? డబ్బు కోసం వచ్చింది నిర్లిప్తంగా అన్నాడు విశ్వం. డబ్బు కోసమా? ఎంత కావాలంది? 10,000. మీ దగ్గర పనిచేసి మానేసిన ఒక ఆయా అర్ధరాత్రి మీ దగ్గరకు వచ్చి 10,000 రూపాయలు ఇమ్మంది కదూ? సూటిగా అడిగాడు ఎస్ఐ.
అవును అన్నట్టు తలూపాడు విశ్వం. ఎందుకు? విశ్వం మాట్లాడలేదు. మీరామెకి బాకీ ఉన్నారా? ఎస్ఐ రెట్టించాడు. ఊహూ, మీ ఇద్దరి మధ్య ఏదైనా అక్రమ? చీచీ, కంగారుగా అన్నాడు విశ్వం. మరి? ప్లీజ్, నేనింకేం చెప్పలేను తపనగా నుదురు రాసుకుంటూ అన్నాడు విశ్వం. పోనీ ఓ విషయం చెప్పండి. ఆవిడకు మీరు 10,000 ఇవ్వకపోతే మీ గుట్టు బయట పెడతానని బెదిరించిందా? అవును అన్నట్టు తలూపాడు విశ్వం. ఏమిటా గుట్టు? విశ్వం మాట్లాడలేదు. డాక్టర్, మీరు చదువుకున్నవారు, అన్నీ తెలిసినవారు. ఇలా విషయాన్ని దాస్తే అసలు హంతకుడు ఎలా దొరుకుతాడు? మీరింకా ఇలా మౌనంగా ఉంటే మీరే ఈ హత్య చేశారని మేం కూడా నమ్మాల్సి వస్తుంది. అందుకే ఉన్నదున్నట్టు చెప్పండి. కాస్త అనునయంగానో కాస్త కఠినంగానో అన్నాడు ఎస్ఐ. సారీ ఇన్స్పెక్టర్, నేనేం చెప్పలేను మెల్లగా అన్నాడు విశ్వం. అందరూ ముఖాలు చూసుకున్నారు. మీరు ఆవిడ్ని చంపుతానని బెదిరించిన మాట నిజమే కదూ? సూటిగా చూస్తూ అన్నాడు ఎస్ఐ. అవును అన్నట్లు తలూపాడు విశ్వం. అయితే ఆవిడ బెడద వదిలించుకోవడానికి కూల్గా ఆమెని చంపేశారు, అవునా? నో, నేనామెని చంపలేదు అరిచినట్టు అన్నాడు విశ్వం. అయితే మీరు నిజం చెప్పండి. పోనీ ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా? సహనాన్ని తెచ్చుకుంటూ అన్నాడు ఎస్ఐ. ఊహూ. మీరు ఈ శవాన్ని ఎప్పుడు చూశారు? ఇక్కడ మాటలు వినిపించి ఏమిటో అని వచ్చి చూశాను. ఆయా శవం ఉంది. అంతదాకా మీరు నిద్ర లేవలేదా? అవును, రాత్రి నిద్రలేనందువల్ల తెల్లవారుజామున ఎప్పుడో కునుకు పట్టింది. అందుకే తొందరగా మెలకువ రాలేదు. రాత్రి మీరు ఆయా ఇంటికెళ్ళారా? ఊహూ. ఎస్ఐ మరికొన్ని తికమక ప్రశ్నలు వేశాడు. అయినా విశ్వం కొన్నింటికి మాత్రమే సమాధానాలు చెప్పాడు. సారీ డాక్టర్, ఈ హత్య ఖచ్చితంగా మీరే చేశారు, ఎస్ఐ కాస్త కఠినంగా అన్నాడు. లేదు ఇన్స్పెక్టర్ గారు, జాలిగా అన్నాడు విశ్వం. అయినా అతను జాలిపడలేదు. సరే, అదేమిటో కోర్టులోనే తేలుతుంది అంటూ విశ్వాన్ని అరెస్టు చేశాడు. ఉసూరుమన్నారు గ్రామ ప్రజలు. చౌదరి నిశ్చేష్టుడే అయిపోయాడు. మమత కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. కల్పన ప్రతిమలా బిగుసుకుపోయింది. పోస్టుమార్టంలో రమ ఊపిరాడకు చచ్చిపోయిందని రిపోర్ట్ వచ్చింది. విశ్వాన్ని బెయిల్ మీద విడిపించి తీసుకొచ్చాడు చౌదరి. విశ్వం ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడడం లేదు. అతని తల్లిదండ్రులు ఏడుస్తూ వచ్చారు. అయితే వాళ్ళతో కూడా అతను మాట్లాడలేదు. బావా, ప్లీజ్, జరిగింది నాతో చెప్పు. నువ్వు ఈ హత్య చేయలేదు. ఎందుకు విషయాల్ని దాచి నీ మడికి నువ్వే ఉరి తగిలించుకోవడానికి ప్రయత్నిస్తావు అంటూ బతిమాలింది మమత. అవును విశ్వం, నువ్వు ఈ హత్య చేయలేదని మాకే కాదు చాలామందికి తెలుసు. అసలు ఈ గొడవంతా ఏమిటో చెప్పు అనునయంగా అంది కల్పన. ఆమెకి విశ్వం డాక్టర్లా కనిపించడం లేదప్పుడు. చిన్ననాటి స్నేహితుడిలాగే కనిపిస్తున్నాడు. అప్పటికి నోరు విప్పలేదు విశ్వం. పోనీ ఒక్కటి చెప్పు అతని చేతులు పట్టుకుని అడిగింది మమత. ఏమిటి అన్నట్టు చూశాడు విశ్వం. నువ్వు ఈ హత్య చేశావా? చేయలేదు గబాలన్నాడు విశ్వం. సరే అంటూ బయటకు వచ్చేసింది మమత. కల్పన కూడా ఆమెను అనుసరించింది. విశ్వం మౌనంగా హాస్పిటల్ మేడ మీదకి వెళ్ళిపోయాడు. భారంగా నిట్టూర్చారు కల్పన, మమత. కల్పన, బావను ఎలాగైనా కాపాడాలి గద్గద స్వరంతో అంది మమత. అవును, విశ్వం అమాయకుడు. అతని నేరాన్ని చేయలేదు. ముందు అతని మౌనానికి కారణం తెలుసుకోవాలి ఏదో ఆలోచిస్తూ అంది కల్పన. దాసుకి తెలిసేమో ఆశగా అంది మమత. చూద్దాం అన్నట్టు తల పంకించింది కల్పన. ఇద్దరూ ఆలోచించారు. ఎలాగైనా కూపిలాగి విశ్వాన్ని నిర్దోషిగా నిరూపించాలని కంకణం కట్టుకున్నారు. కేసు కోర్టుకెళ్ళింది. చాలా రకాలుగా వాద ప్రతివాదాలు జరిగాయి. విశ్వం మౌనం అందరినీ మరీ నిరాశపరిచింది. కోర్టుకెళ్లే ముందు అందరూ అతన్ని బతిమాలి చెప్పారు విషయం చెప్పమని. అలాగే అన్నట్టు తలూపాడు కూడా అతను. కానీ సమయానికి నోరు విప్పలేదు. మర్నాటికి వాయిదా పడింది. కోర్టు ఆవరణ కిటకిటలాడిపోతోంది. ఆ రోజు ఆయా హత్య కేసు తీర్పు చెప్తారు. విశ్వం పల్లె ప్రజలే కాక చుట్టుపక్కల పల్లె ప్రజలు కూడా వచ్చారు తీర్పు వినటానికి. అందరి మనసుల్లో విశ్వం నిర్దోషిగా విడుదల కావాలని ఆతృతగా ఉంది. ఎవరికి తోచిన విధంగా వారు భగవంతుణ్ణి ప్రార్థించసాగారు కూడా. దాసుని ఎన్ని విధాలా భయపెట్టినా బ్రతిమాలినా తనకేం తెలియదన్నాడు. డాక్టరే చంపి ఉంటాడని కూడా వాదించాడు. ఉసూరుమన్నారు మమత, కల్పనలు. వాళ్ళకే కోసైనా విశ్వం విడుదలవుతాడన్న ఆశ లేదు. అయినా ప్రాణాలు ఒగ్గబట్టుకుని కూర్చున్నారు. విచారణ ప్రారంభమైంది. మళ్ళీ సాక్షుల్ని పిలిచారు.
విశ్వాన్ని, దాసుని, యాదయ్యని, మంగిని వరుసగా బోనులోకి పిలిచి ప్రశ్నించారు. వారి మాటల్లో మార్పు లేదు. ఏ విధంగా చూసినా సాక్ష్యాధారాన్ని బట్టి విశ్వమే హంతకుడని తేలుతోంది. మీరు చెప్పుకోవాల్సిందేమైనా ఉందా? చివరిసారిగా అడిగారు జడ్జి విశ్వాన్ని. లేదు అన్నట్టు తల ఊపాడు విశ్వం. ఊపిరి బిగబట్టి చూస్తున్నారంతా. మీకు ఈ మంగమ్మ క్యారియర్ పంపేదా? ప్లీడర్ మళ్ళా అడిగాడు. ఆ, రాయుడు గారు వారు పంపేవారు. అంత తిండి ఏం చేసేవారు? దాసు చెప్పిన కథనం ప్రకారం మీరు ఏదో నేరం చేశారు, అది కప్పిపుచ్చుకోవడానికి మరో నేరం చేశారు. మీరు క్యారియర్ తెప్పించుకున్నది మీ గర్ల్ ఫ్రెండ్కి. ఆమె మీరు కలిసి ఆయాని హతమార్చారు. మీ గుట్టుమట్టులన్నీ తెలుసుకుందన్న అభిప్రాయంతో. ఆయా పోగానే మీ లవర్ని పంపేశారు, అవునా? కఠినంగా అన్నాడు ప్లీడర్. కథ బావుంది, అదోలా అన్నాడు విశ్వం. మరికొంతసేపు వాద ప్రతివాదాలు జరిగాయి. ఇరుపక్షాల ప్లీడర్లు మాటలతో బాణాలు విసురుకున్నారు తమ క్లయింట్స్ను రక్షించుకోవడానికి. అన్ని విధాల విశ్వమే దోషి అని తేలింది. జడ్జి కళ్ళజోడు సవరించుకొని, ఇందు మూలంగా తేలిందేమంటే దోషి తన నేరాన్ని ఒప్పుకుంటున్నాడు అంటే మౌనం అంగీకారంగా భావించి ఇతన్ని దోషిగా నిర్ణయించి, ఆయన మాట పూర్తి కానే లేదు. ఓ మూల నిండా దుప్పటి కప్పుకొని నిల్చున్న ఓ వ్యక్తి బాణంలా దూసుకొచ్చి, నో, విశ్వం నిర్దోషి, కోర్టు దద్దరిల్లేలా అరిచాడు. అంతే, కోర్టంతా నిశ్శబ్దంగా అయిపోయింది. ఆ యువకుణ్ణి చూసి నిశ్చేష్టుడైపోయాడు విశ్వం. ఎవరు నువ్వు? 25 ఏళ్లుండి బలంగా ఉన్న ఆ యువకుణ్ణి ప్రశ్నించాడు జడ్జి. నా పేరు ఆనంద్ అన్నాడతను. అతను నిర్దోషని నీకెలా తెలుసు? ఆ హత్య జరిగేటప్పుడు నేను చూశాను కాబట్టి. ఏమిటి? త్రుళ్ళిపడ్డాడు జడ్జి. కోర్టులో కలకలం బయలుదేరింది. అవును, ఆ హత్య చేసింది వేరే వ్యక్తి అన్నాడతను గంభీరంగా. ఆనంద్, నువ్వెందుకొచ్చావు? కంగారుగా అన్నాడు విశ్వం. ఆనంద్ నవ్వాడు. చెప్పు, తొందర పెట్టాడు జడ్జి. మమత వాళ్ళ మొహాల్లోకి కాంతి వచ్చింది. నా పేరు ఆనంద్. ఇందాక చెప్పావు, కానీ ఏ ఆనంద్నో చెప్పలేదు. నవ్వాడతను. అర్థం కానట్టు చూశారంతా. నక్సలైట్ నాయకుడు ఆనంద్ తెలుసుగా, ఆ ఆనందును నేనే, తాపిగా అన్నాడతను. కొయ్యబారిపోయాడు జడ్జి. నిర్ఘాంతపోయారంతా. పరిశీలనగా చూశారతని కేసి. అతను కప్పుకున్న దుప్పటి పెట్టుడు గడ్డం తీసేశాడు. త్రుళ్ళిపడి చూశారంతా. అవును, అతను నక్సలైట్ ఆనందే. ఆ మధ్య ప్రతి పేపర్లోనూ అతని ఫోటోలు వేశారు. జైల్లోంచి పారిపోతుంటే పోలీసులు కాల్చారు. కాలికి తుపాకీ గుండ్లు తగిలినా అలా మొండిగా పారిపోయాడతను. ప్రస్తుతం అతని కోసం గాలింపు జరుగుతోంది. ఇతన్ని అరెస్టు చేయండి, కంగారుగా అన్నాడో లాయర్. ఫక్కున నవ్వాడు ఆనంద్. లొంగిపోవడానికి వచ్చిన వాణ్ణి కష్టపడి అరెస్టు చేస్తున్నారు కానీ కాసేపు ఆగండి, నేను నా స్నేహితుడి కోసం ఇలా వచ్చాను అని జడ్జితో. సార్, నేను ఈ హత్య గురించి చెప్పగలను, నాకు అనుమతి ఇవ్వండి అన్నాడు. చెప్పు అన్నాడాయన. హత్య గురించి చెప్పేటప్పుడు నాకు విశ్వానికి మధ్య గల స్నేహం గురించి చెప్పాలి. విశ్వం నేను చిన్నతనం నుంచి స్నేహితులం. ఒకరినొకరం ప్రాణంగా మెలిగేవాళ్ళం. అయితే మా స్వభావాలు మాత్రం పూర్తి వ్యతిరేకం. విశ్వం సాత్వికంగా ఉండేవాడు. నేను కాస్త రాలుగా ఇలా ఉండేవాడిని. తప్పు చేసిన వాడిని క్షమించడంలోనే ఉంది గొప్పతనం అని వాడంటే దెబ్బకి దెబ్బ, రక్తానికి రక్తం అంటుండేవాణ్ణి నేను. నా స్వభావానికి బాధపడిపోయేవాడతను. గాంధీ గారి కథలు చెప్పేవాడు, పురాణాలు వల్లించేవాడు. ఎప్పటికైనా అహింసే గెలుస్తుంది, సత్యమే జయిస్తుంది అని నూరిపోసేవాడు. గౌతమ బుద్ధుడు జన్మించిన దేశంరా మనది అని గోలపెట్టేవాడు. నీలాంటి వారిని దేశద్రోహులుగా పరిగణిస్తారా అని వాపోయేవాడు. అన్నింటికీ తేలిగ్గా నవ్వేసేవాణ్ణి. ఇంత విభిన్న మనస్తత్వాలు మా ఇద్దరివి. అయినా మా ఇద్దరి మధ్య స్నేహానికి అది ఏనాడూ అడ్డు రాలేదు. నేను చేసిన పనులను నేరాలుగా తలచిన ప్రభుత్వం నన్ను నానా యాతనలు పడి బంధించింది. కానీ నేను తెలివిగా వాళ్ళ కళ్ళు కప్పి పారిపోయాను. పోలీసులు నా మీద కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు కాలికి తగిలాయా దెబ్బలు. 2 గుళ్ళు నా తొడలో నిలిచిపోయాయి. అలాగే పారిపోయాను. అలా వెళ్ళటం విశ్వం వాళ్ళ పల్లెకెళ్ళి వాడి హాస్పిటల్ తలుపు తట్టాను. దైవికంగా వాడు ఏదో పని చూసుకుంటూ అక్కడే ఉన్నాడు. ఇంకెవరూ లేరు. నన్ను ఆ పరిస్థితిలో చూసి నిర్ఘాంతపోయాడు.
ఒళ్ళు, ఇల్లు అంతా రక్తం తూలుకుంటూ నడుస్తున్న నన్ను పొదవి పట్టుకొని ఏమిట్రా ఇదంతా అంటూ బావురుమన్నాడు. విషయం క్లుప్తంగా చెప్పాను. వాడు నీతివాక్యాలు బోధిస్తూనే థియేటర్లోకి తీసుకెళ్లి బుల్లెట్స్ తీసి కట్టుకట్టాడు. నిస్త్రాణంగా పడుకున్న నన్ను కన్నతల్లిలా ఆదుకొని సేవలు చేశాడు. తర్వాత మెల్లగా బుజ్జగించి వివరాలు అడిగాడు. ఈసారి నేను వివరంగా అన్నీ చెప్పాను. వాడు తిట్టిపోశాడు. నీ మూలంగా నీ వాళ్ళంతా బాధపడాలి అంటూ మండిపడ్డాడు. తర్వాత ఆడదానిలా ఏడ్చాడు. ఎందుకురా ఏడుస్తావు? నవ్వుతూ అన్నాను. ఏడవకేం చేయనురా, నీలాంటి స్నేహితుడుంటే. అయినా ఇన్ని చేసి ఏం సాధించావు అన్నాడు కోపంగా. కాస్త ఆ వాతావరణం మారాక, విశ్వం, నాకు కాస్త నయమయ్యేదాకా నీ ఆశ్రయం కావాలిరా అన్నాను. అలాగే, పూర్తిగా నయమయ్యాకే వెళ్ళు శాంతంగా అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఏమిట్రా అంత తేలిగ్గా ఒప్పుకున్నావు? కొంపదీసి నన్ను పోలీసులకు గానీ అప్పచెప్పవు గదా అన్నాను నవ్వుతూ. వాడు బాధగా చూశాడు. నీకేం భయం లేదు, నీ కాలు నయమయ్యే వరకు నా దగ్గరే ఉండు అంటూ నన్ను పడుకోమని వరండాలోనూ గదిలోనూ పడిన రక్తాన్ని తుడిచేసి ఆ గుడ్డల్ని తగలబెట్టేశాడు. ఆ తర్వాత అక్కడంతా నీళ్లు పోసి కడిగాడు. నేను నిస్త్రాణంగా పడుకుని నిద్రలోకి జారిపోయాను. అన్నట్టుగానే నాకు ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. అక్కడికి ఎవరూ రాకుండా కూడా ఏర్పాటు చేశాడు. ఎలాగో టైంకి తిండి అవి కూడా క్రమం తప్పకుండా తెప్పించాడు. అయితే ఓ రోజు రాత్రి ఓ చిత్రం జరిగింది. అర్ధరాత్రి కింద నుంచి మాటలు వినిపించి కుతూహలంగా చూశాను. ఓ స్త్రీ విశ్వాన్ని బెదిరిస్తోంది. మరింత కుతూహలంగా చాటుగా వచ్చి నిల్చున్నాను. ఆమె విశ్వాన్ని 10,000 రూపాయలు ఇమ్మని, లేకపోతే దేశద్రోహిని దాచినట్టుగా ప్రభుత్వానికి చెప్పి అరెస్టు చేయిస్తానని బెదిరించింది. ఇద్దరి మధ్య కాసేపు ఘర్షణ జరిగింది. చివరికి చచ్చినా డబ్బివ్వనని, నీ అంతం చూస్తానని ఆవేశంగా అన్నాడు విశ్వం. ఆమె వ్యంగ్యంగా నవ్వేసి, కటకటాల వెనకాల కూర్చోవాలని సరదాగా ఉంటే అలాగే చేయి అంటూ వెళ్ళిపోయింది. నేను కొయ్యబారిపోయాను. నిజంగా ఆమె ప్రభుత్వానికి చెప్తే అమాయకుడైన విశ్వం చిక్కుల్లో పడతాడు. నా మూలంగా నా ప్రాణ స్నేహితుడు దోషిగా నిలవటం నాకిష్టం లేదు. అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. విశ్వానికి చెప్తే వెళ్ళనివ్వడని నాకు తెలుసు. అందుకే పెరటివైపు మెట్ల ద్వారా పారిపోయాను. ఓ చోట విశ్వాన్ని బెదిరించిన అమ్మాయి కనిపించింది. క్షణం పక్కగా దాగాను. ఆమె ఓ ఇంట్లోకెళ్ళింది. ఆ వెంటనే తలుపులు తోసుకుంటూ మరొకతను వెళ్ళాడు. నేను కుతూహలంగా అటుకేసి నడిచాను. ఏవో మాటలు వినిపిస్తున్నాయి. మెల్లగా కిటికీలోంచి చూశాను. అంతే, కొయ్యబారిపోయాను. అతని చేతిలో రివాల్వర్. ఆమె కేసి గురిపెట్టబడి ఉంది. ఆమె వణికిపోతూ, నన్ను చంపకు ప్లీజ్, నీకు దండం పెడతాను అంటోంది చేతులు జోడించి. అతను వికటంగా నవ్వాడు. ఆ నవ్వుకు ఆమె మరీ వణికిపోయింది. ఇన్నాళ్ళు నానా అవస్థలు పడి నీ ఉనికి తెలుసుకున్నది నిన్నంత తేలిగ్గా వదలటానికా? ఇంత దూరం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది నిన్ను చంపకుండా వదలటానికా అన్నాడు కర్కశంగా. నా మానాన నేను బ్రతుకుతున్నాను, నా జోలి నీకెందుకు? ధైర్యాన్ని కూడదీసుకుంటూ అందామె. నీ మానాన నువ్వు బతుకుతున్నావా? ఎంతమంది ఉసురు పోసుకున్నావు? ఇంకెందరు ఉసురు పోసుకోబోతున్నావు? నువ్వో కామపిశాచానివి. నీకు వావి వరుసలక్కర్లేదు. తండ్రి కొడుకులతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నావు. నీకన్నా చిన్నవాళ్ళని సైతం రెచ్చగొట్టి నీ దాహాన్ని తీర్చుకున్నావు. నా కళ్ళ ముందే నాటకాలాడావు. నన్నో చవటని చేసి ఆడించావు. చివరికి ఇంట్లోని నగా నట్రా తీసుకుని మరో పక్షితో ఎగిరిపోయావు. నీ మోజు తీరగానే వాణ్ణి మట్టు పెట్టావు. తెలివిగా ఓ విధవుగా ఇక్కడికి చేరావు. నాటకాలాడి డాక్టర్ దగ్గర ఆశ్రయం సంపాదించావు. కాంపౌండర్ని ముగ్గులోకి లాగావు. చివరికి డాక్టర్ని కూడా నీ వల్లోకి లాగాలని ప్రయత్నించావు. అతను పడలేదు. చివరికి అతన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు దోచుకోవాలనుకున్నావు. శభాష్, నీలాంటి ఆడది ఎక్కడా ఉండదు, ఉండకూడదు. వికటంగా నవ్వుతూ ఆమె కేసి అడుగులు వేశాడతను. ఆమె బతిమాలింది, ఏడ్చింది, తిట్టింది. అతను చలించలేదు. నువ్వు చేసిన పనికి ఊళ్ళో తలెత్తుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ నిన్ను చంపాకే ఆ పని చేయాలని నీ కోసం వేటాడాను. నువ్వు దొరికావు. నా ఆశయం నెరవేరబోతోంది అన్నాడతను. నేను వెళ్ళి ఆమెను కాపాడాలనుకున్నాను. ఇంతలో ఎవరో వస్తున్నట్టు అలికిడై పక్కకి తప్పుకున్నాను. నా స్థితి గుర్తొచ్చి ఆమె మానాన ఆమెను వదిలి వెళ్ళిపోయాను ముగించాడు ఆనంద్. కానీ ఆమె రివాల్వర్తో చంపబడలేదు. ఓ లాయర్ అన్నాడు. కావచ్చు, ఎవరో వస్తున్నట్టు అతను కూడా గమనించాడేమో.
అందుకే రివాల్వర్తో చంపకుండా గొంతు నులిమి చంపాడేమో, అంతేగాని ఈ హత్య చేసింది విశ్వం మాత్రం కాదు. ఇప్పుడు నేను చెప్పిందంతా నా సిద్ధాంతాల మీద ఒట్టేసి చెప్తున్నాను. 100కి 100 పాళ్ళు నిజాలు. ఇంక నన్ను మీరేం చేసినా పర్వాలేదు అంటూ చేతులు చాచాడు ఆనంద్. అతన్ని నువ్వు గుర్తించగలవా? జడ్జి అన్నారు. ఆ, దాసుని చూపించి ఇతనా అన్నాడు. ఊహూ కాదు, నమ్మకంగా అన్నాడు ఆనంద్. కేసు మరో మలుపు తిరిగింది. ఆయాని హత్య చేసింది డాక్టర్గాక దాసుగాక మరెవరు? ఆనంద్ చెప్పినట్టు ఆయా భర్త చంపి ఉంటాడా? అతనెవరు? ఎక్కడుంటాడు? అందరికీ ఇవే ప్రశ్నలు. కల్పన ఎన్నో విధాలా ఆలోచిస్తోంది. ఆయా అసలైన ఊరేదో తెలుసుకోవడానికి. ఆ ఊరు తెలుసుకుంటే హంతకుణ్ణి తేలిగ్గా పట్టుకోవచ్చనే ఆమె ఊహ. అమ్మాయి గారు, ఆతృతగా పరిగెత్తుకొచ్చింది మంగి. కళ్ళ మీద చేతులుంచుకుని ఏదో ఆలోచిస్తూ పడుకున్న కల్పన త్రుళ్ళిపడి చూసింది. అమ్మాయి గారు, అర్జెంటుగా రావాలి, గబగబా అంది మంగి. ఆమె మొహంలో చెప్పలేని ఆశ్చర్యం. ఏమిటి? గబాల్న లేచి అంది కల్పన. మంగి రహస్యంగా కల్పన చెవిలో ఏదో చెప్పింది. కల్పన కళ్ళు తలుక్కుమన్నాయి. ఉండు, మమతతో కూడా చెప్దాం అంటూ చకచక మమత దగ్గరికి పరిగెత్తింది మంగితో సహా. మమతకి విషయం చెప్పారు. మమత ముఖం దివిటిలా వెలిగిపోయింది. మంగిని పంపేసి కల్పన, మమత, యాదయ్య వాళ్ళింటికెళ్లారు. అతను చుట్టకాల్చుకుంటూ అరుగు మీద కూర్చున్నాడు. వాళ్ళని చూడగానే ముందు కాస్త కంగారు పడినా వెంటనే తేరుకొని వాళ్ళని ఆహ్వానించాడు. అంతా లోపలికెళ్ళి కూర్చున్నారు. ఏమిటమ్మా ఇలా వచ్చారు? నవ్వుని మొహానికి పులుముకుంటూ అన్నాడతను. దాసు ఊళ్ళో లేడా? అతని మాటకి జవాబు చెప్పకుండానే అంది కల్పన. లేడమ్మా, పట్నం వెళ్ళాడు అన్నాడతను. సరే, బానే ఉంది. అన్నట్టు నీకు డబ్బెంత ముట్టింది? అతి సామాన్యంగా అడిగినట్టు అడిగింది మమత. డబ్బేమిటమ్మా? అమాయకంగా అన్నాడు యాదయ్య. అతని మొహంలోని భీతి వాళ్ళు గమనించకపోలేదు. అమాయకంగా మాట్లాడకు. నీకు తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు దాసు ఎంత డబ్బిచ్చాడు? కఠినంగా అంది కల్పన. కొయ్యబారిపోయాడు యాదయ్య. చెప్తావా? పోలీసుల్ని పిలవమంటావా? దబాయించింది మమత. పోలీసుల మాట వినేసరికి మరీ వణికిపోయాడు యాదయ్య. అమాంతం వాళ్ళ కాళ్ళ మీద పడిపోయాడు. సరే లే, జరిగింది చెప్పు. నీకు శిక్ష పడకుండా మేం చూస్తాం. అభయం ఇచ్చారిద్దరు. అతను తేరుకున్నాడు. మెల్లగా లేచి కూర్చున్నాడు. డాక్టర్ ఆయాని చంపుతానని బెదిరించటం నువ్వు చూసావా? అడిగింది కల్పన. ఊహూ. మరెందుకలా చెప్పావు? నాకేం తెలియదమ్మా. దాసు నా దగ్గరికి వచ్చి అలా చెప్పమని చెప్తే 500 రూపాయలు ఇస్తానని కూడా చెప్పాడు. డబ్బు మీద ఆశతో ఈ వెధవ పని చేశాను. దాదాపు ఏడుస్తున్నట్టు అన్నాడతను. మరి డబ్బు ఇవ్వలేదా? లేదమ్మా, ఓ 50 రూపాయలు ఇచ్చి సరిపెట్టుకోమన్నాడు. నాకు కోపం వచ్చింది, తిట్టాను. పోలీసులకు నిజం చెప్పేస్తానని బెదిరించాను. అతను నవ్వేసి, చెప్పు, తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు ముందు నిన్నే మూస్తారు అంటూ బెదిరించాడు. నాకు భయమేసింది. మరి 4 తిట్టాను. అప్పుడే హఠాత్తుగా మంగి వచ్చింది అక్కడికి. మా మాటలు విందేమో అని కంగారు పడ్డాను. అసలు ఆమెను గమనించకుండానే వెళ్ళిపోయాడు దాసు. మెల్లగా మంగిని పలకరించాను. కానీ తను మా మాటలు విన్నట్టు అనిపించలేదు. తేలిగ్గా ఊపిరి తీసుకున్నాను. కానీ అవును, మంగి మీ మాటలన్నీ స్పష్టంగా వింది, నవ్వుతూ అంది మమత. భయంగా చూశాడు యాదయ్య. మేం చెప్పినట్టు చేస్తే నీకేం భయం లేదు అంది కల్పన. ఏమిటమ్మా? ఆశగా అన్నాడతను. ఇదంతా రేపు కోర్టులో చెప్తావా? ఆ, చెప్తాను అన్నాడతను. సరే, నిన్నిలా అడిగినట్టు దాసుకి చెప్పొద్దు అంది మమత లేస్తూ. సరే అన్నట్టు తలూపాడు యాదయ్య. మమత, కల్పన పట్నం వెళ్ళి పోలీసుల్ని కలిశారు. విషయమంతా వివరించారు. పోలీసులు దాసు చెప్పిన ఇంటికెళ్లారు, కల్పన వాళ్ళతో సహా. వాళ్ళని చూసి ఆశ్చర్యపోయిన అతనితో, ఫలానా రోజు దాసు మీ ఇంటికొచ్చాడా అని అడిగాడు ఎస్ఐ. దాసు మా ఇంటికొచ్చి దాదాపు 6 నెలలైంది. ఏం అన్నాడతను కంగారు పడుతూ. పోలీసులు తనని అనుమానించకపోవటంతో దాసు వెళ్ళి స్నేహితుడికి ఆ రాత్రి తమ ఇంట్లోనే ఉన్నట్లు చెప్పమనలేదు. ఆ కారణంగా ఆ ఇంటి వాళ్ళు నిజం చెప్పేశారు. అతనికి ఏమైనా జరిగిందా? మళ్ళీ అడిగాడా స్నేహితుడు ఆదుర్దాగా. లేదు అంటూ విషయం క్లుప్తంగా చెప్పి వెనుదిరిగారంతా. మళ్ళీ కేసు మొదటికొచ్చింది. కోర్టులో ఆనంద్ చెప్పిన దాన్ని బట్టి దాసుకి ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు దాసు చేసిన పనులు చూస్తే అతనే హంతకుడు అనిపిస్తోంది. ఏ నేరం చేయకపోతే
దాసు ఆ రాత్రి ఊళ్ళో లేనని, ఎక్కడో ఉన్నానని అబద్ధం ఎందుకు చెప్పాడు? కేసు తన మీదకి వస్తుందని భయపడ్డా? పోనీ అలా అనుకుందామన్నా డబ్బు ఆశ పెట్టి దొంగ సాక్ష్యం ఎందుకు చెప్పించాడు? ఎంత ఆలోచించినా వాళ్ళకి జవాబు లేని ప్రశ్నలైపోయాయి. దాసుని బెదిరిస్తే హఠాత్తుగా అంది కల్పన. అవును, ఇంకా అదే దారి అన్నాడు ఎస్ఐ. పోలీసులు కల్పన, మమత తన ఇంటికేసి రావటం చూసి బెదిరిపోయాడు దాసు. మళ్ళీ కోర్టులో ఆనంద్ హంతకుడు తను కాదని చెప్పటం గుర్తొచ్చి ధైర్యం తెచ్చుకున్నాడు. దాసు, నేరం ఒప్పేసుకో గంభీరంగా అంది మమత. ఏమిటమ్మాయి గారు? కంగారుగా అన్నాడతను. నువ్వు ఆయాన్ని చంపావు. రామ నాకే పాపం తెలీదమ్మాయి గారు బిక్కమొహంతో అన్నాడు. తెలుసు, ఆ రాత్రి నువ్వే ఆమెని చంపావు కఠినంగా అన్నాడు ఎస్ఐ. నేనా రాత్రి ఊళ్ళోనే లేను బింకంగా అన్నాడు దాసు. ఆడవాళ్ళిద్దరూ ఫక్కున నవ్వారు. మరింత బిత్తరపోయాడు దాసు. ఎక్కడున్నావు? కూల్గా అడిగాడు ఎస్ఐ. చెప్పాడు దాసు. మేము అక్కడి నుంచే ఇప్పుడు వచ్చేది. నువ్వు అసలు వాళ్ళ ఇంటికెళ్ళి 6 నెలలు దాటిపోయిందట. అంతే. దాసు మొహం పాలిపోయింది. కానీ ఏదో చెప్పబోయాడు. మమత అడ్డుకొని, దాసు హైరాణ పడకు, యాదయ్య కూడా విషయమంతా మాకు పూర్తిగా చెప్పేశాడు తాపీగా అంది. దాసు వణికిపోయాడు. వెంటనే కూలబడి బోరుమంటూ ఏడ్చేశాడు. తర్వాత తేరుకొని ఇలా చెప్పాడు. రాత్రి 1 గంట అయిందో రావస్తోందో హఠాత్తుగా మెలకువ వచ్చింది. వీధిలో ఎవరివో అడుగుల సవడి వినిపించింది. మెల్లగా లేచి చూశాను. ఆయా రమ దిక్కులు చూస్తూ నెత్తిన చెంగు కప్పుకొని ఒంటరిగా ఎక్కడికో బయలుదేరింది. సాధారణంగా తను రాత్రులు ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే నన్ను తోడు తీసుకెళ్తుంది. కానీ ఇప్పుడు ఒంటరిగా వెళ్తోంది. నాకు అనుమానం, ఆశ్చర్యం రెండూ కలిగాయి. అందుకే ఆమెకు తెలియకుండా అనుసరించాను. ఆమె సరాసరి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆమె స్వభావం పూర్తిగా తెలిసిన నాకు పిచ్చి కోపం వచ్చింది. అంటే ఈ డాక్టర్ని కూడా వల్లోకి లాగిందన్నమాట. అందుకే అతగాడు ఈ మధ్య హాస్పిటల్ వదిలి వెళ్ళటం లేదు అని ఏదేదో ఊహించుకొని పళ్ళు నూరుకున్నాను. అయితే నేను ఊహించిందేం లేదు. రమ డాక్టర్ని బ్లాక్మెయిల్ చేస్తోంది. అంటే అతను ఏదో నేరం చేశాడన్నమాట. ఆ నేరం చేయటం ఈ రమ చూసిందన్నమాట అనుకొని చాట్ నుంచి మరింత శ్రద్ధగా విన్నాను. డాక్టర్ బెదిరించడం కూడా విన్నాను. నాకు వెంటనే ఓ ఆలోచన వచ్చింది. ఎలాగైనా ఈ వంకనామెను వదులుచుకోవాలి. ఈ మధ్య నన్ను రమ మరీ ప్రాణం తీసేస్తోంది పెళ్లి చేసుకోమని. చూస్తూ ఓ విధవను చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అదీగాక ఆమెకున్న కామదాహం కూడా నాకు తెలుసు. నా దగ్గర కూడా ఎక్కువ రోజులుంటుందన్న నమ్మకము లేదు. అందుకే తెలివిగా ఆమెను చంపేసి ఆ నేరాన్ని డాక్టర్ మీద పెట్టాలనుకున్నాను. డాక్టర్ మీదున్న పగ కూడా తీరుతుంది. ఉత్సాహంగా వచ్చి కామ్గా ఇంట్లో పడుకున్నాను. ఆ తర్వాత రమ రావటం గమనించి మెల్లగా వచ్చి చూశాను. లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఆశ్చర్యంగా తొంగి చూశాను. అంతే, కొయ్యబారిపోయాను. ఓ అపరిచిత వ్యక్తి రమని కింద పడేసి ఓ దిండు ఆమె ముఖం మీద పెట్టి బలంగా నొక్కుతున్నాడు. నాకు దిక్కుతోచలేదు. కాళ్లలోంచి వణుకు వచ్చేసింది. తేరుకుని చూసేసరికి అతను వెళ్ళిపోయాడు. నేను గబగబా లోపలికెళ్ళి చూశాను. రమ శ్వాస ఆగిపోయింది. నాకు మరింత కంగారొచ్చింది. ఇప్పుడేం చేయాలి అని ఆలోచించాను. అంతే, ఓ ఊహ తలుక్కుమంది. వెంటనే వీధిలోకెళ్ళి చూశాను. అంతా చీకటి, నిశ్శబ్దంగా ఉంది. గబగబా లోపలికొచ్చి రమని భుజాన వేసుకుని జాగ్రత్తగా డాక్టర్ హాస్పిటల్ వరండాలో పడుకోబెట్టాను. బట్టలు అస్తవ్యస్తంగా ఉండేలా సర్దాను. ఆమె మీద నా వేలుముద్రలు లేకుండా జాగ్రత్త పడ్డాను. నా ఉద్దేశం ఆమెను డాక్టర్ చంపాడని అందరూ అనుకోవాలని. నా నోటి ముందు కూడి తీసిన అతను అవమానం పాలవ్వాలి. అదే నా ధ్యేయం. చీకటితోనే యాదయ్యకి డబ్బు ఆశ పెట్టి దొంగ సాక్ష్యం చెప్పేలా ఒప్పించాను. నా పథకం నెరవేరింది. అంతా అనుకున్నట్టే జరిగింది. డాక్టర్ని అరెస్ట్ చేశారు. అయితే నాకు డబ్బు అందనందువల్ల యాదయ్యకి పూర్తిగా డబ్బు ఇవ్వలేకపోయాను. అతను నన్ను నిలదీసి అడిగాడు. ఘర్షణ పెరిగింది. నా కర్మకాలి అది ఎవరో విని మీ దాకా తెచ్చారు అంటూ ముగించాడు దాసు. అతన్ని కూడా కస్టడీలోకి తీసుకున్నారు పోలీసు వారు. అయితే నిజంగా దాసు చంపలేదు. అతను చెప్పిన దానికి, ఆనంద్ చెప్పిన దానికి సరిపోతుంది. అయితే హంతకుడెవరు? ఆమె భర్తే అయి ఉండాలి. ఆమె నిజంగా విధవ అయి ఉండదు. ఆనంద్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆమె భర్తను మోసం చేసి లేచి వచ్చి విధవగా బ్రతుకుతుండాలి.
అయితే ఆమె అసలు ఊరేది అన్న ప్రశ్నకి జవాబు దొరకలేదు. చివరికి రమ ఇల్లు గాలించారు. వారు ఆశించింది దొరికింది. ఏవో ఉత్తరాల ద్వారా రమ అసలైన ఊరు కనుక్కున్నారు. ఆపై ఆమె భర్త ఉనికి కనుక్కున్నారు. తీగలాగారు. డొంకంతా కదిలింది. రమ భర్త తన నేరాన్ని తేలిగ్గానే ఒప్పుకున్నాడు. అతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత విశ్వాన్ని నిర్దోషిగా ప్రకటించారు. కల్పన, మమత, విశ్వం జైల్లో ఉన్న ఆనంద్ని కలుసుకున్నారు. ఆనంద్, నేను నిర్దోషినని నిరూపించుకున్న ఆ ఆనందం నాకేమాత్రం లేదురా గద్గద స్వరంతో అన్నాడు విశ్వం. అతని కళ్ళు నీళ్లతో నిండుకున్నాయి. ఆనంద్ చల్లగా నవ్వాడు. పర్వాలేదు విశ్వం, మావి నిత్యం గండపు బ్రతుకులు. ఇవాళ పట్టుబడకపోయినా రేపో ఎల్లుండో పట్టుబడకపోను. అందుకే నా మూలంగా శిక్ష పొందుతున్న నిన్ను ఆదుకోవటం నిజమైన న్యాయం అంటూ స్నేహితుని చేతులు నొక్కి వదిలాడు. మమత 2 చేతులు జోడించింది. మీరు చెప్పకపోతే మా బావ దుఃఖంతో ఆమెకి మాట రాలేదు. అదేం కాదమ్మా, ఎలా జరగాల్సింది అలా జరిగింది తేలిగ్గా నవ్వేశాడు ఆనంద్. కల్పన కూడా కృతజ్ఞతలు చెప్పింది. కల్పన హడావిడిగా సామాన్లు సర్దుకుంటోంది. రాయుడు ఓ మూలగా కూర్చుని కళ్ళు తుడుచుకుంటున్నాడు. హడావిడిగా వచ్చాడు విశ్వం. రా విశ్వం, నవ్వుతూ ఆహ్వానించింది కల్పన. విశ్వం నవ్వలేదు. ఇది నిజమేనా అన్నాడు సీరియస్గా. ఏది? నువ్వు యుఎన్ఓ తరఫున రెడ్ క్రాస్ సంఘంలో చేరుతున్నావా? అవును విశ్వం. ఎందుకో నాకు అందులో మనశ్శాంతి దొరుకుతుందనిపించింది మెల్లగా అంది కల్పన. ఇది నీకు న్యాయం కాదు కల్పన, వణుకుతున్న గొంతుతో అన్నాడు విశ్వం. ఏం? మా మాట అటుంచి ఈ వయసులో మీ నాన్నగారిని వదిలి నువ్వు వెళ్ళిపోవటం నీకేమో గానీ ఎవరికీ నచ్చదు. నీకు నచ్చిందా? తడియారని కళ్ళతో నవ్వుతూ అంది కల్పన. విశ్వం గుండెలు పిండినట్టయింది. చాచా, ఊరికే అన్నాను విశ్వం. అయినా నాన్నకి మీరంతా లేరు. అదీగాక నేను శాశ్వతంగా వెళ్ళిపోవడం లేదు. మనసు కాస్త కుదుటపడగానే వచ్చేస్తాను అంది కల్పన నవ్వేస్తూ. విన్నావా నాయనా, ఇది వరుస. ఇంతదాకా మమత గొడవ చేసింది ప్రయాణాన్ని మానుకోమని. కానీ కల్పన పంతంలో మార్పు లేదు. ఈ వయసులో ఇంకెన్ని బాధలు పడాలో కళ్ళు ఒత్తుకుంటూ అన్నాడు రాయుడు. చౌదరి మరికొందరు కూడా ఎన్నో విధాలా చెప్పారు ఈ ప్రయాణాన్ని మానుకోమని. కానీ కల్పన అందరి మాటల్ని సున్నితంగా త్రోసిపుచ్చింది. మమత కళ్ళు వాచేలా ఏడుస్తోంది. ఏయ్, ఏమిటిది పిచ్చా? నవ్వుతూ ఆమె కళ్ళు తుడిచింది కల్పన. అవును కల్పన, పిచ్చే. మా నుంచి దూరంగా పారిపోతున్న నీ కోసం ఆరాటపడుతున్నాం చూడు. మాకు నిజంగా పిచ్చే మరి. కానీ కల్పన, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మేం జీవితాంతం బాధపడాలి. ఆవేదన, ఆవేశం నిండిన గొంతుతో అంది మమత. బాధెందుకు? నువ్వు ఆశించిన దాన్ని నీకు కాకుండా చేసినందుకు. లేదు, నాకు కాని వస్తువు కోసం నేనే ఆరాటపడి పొరపాటు చేశాను. అందుకే ఆ పొరపాటును ఇప్పుడు దిద్దుకుంటున్నాను. కానీ దానికి నువ్వు దేశం వదిలిపోనక్కర్లేదు. నిజమే మమత, కానీ ఈ వెధవ మనసుందే కోతిలాంటిది. చెప్పిన మాట వినకుండా అల్లరి పెడుతుంది. దీన్ని అల్లరి నుంచి తప్పించుకోవడానికి ఇంతకన్నా మార్గం నాకు కనిపించలేదు అంది కల్పన. ఆమె కళ్ళు శ్రావణ మేఘాలయ్యాయి. అందరి మనసులు భారంగా అయిపోయాయి. మమత, మెల్లగా అంది కల్పన. ఏమిటి అన్నట్టు చూసింది మమత. నేనెళ్లే ముందు నీకో కానుక ఇవ్వాలనుకుంటున్నాను. కానుక? ఏమిటి? కాంచన సౌధం. కళ్ళు చిట్లించింది మమత. అవును, ఆ సౌధంలో నాకిష్టమైన వ్యక్తి రూపాన్ని దాచుకున్నాను. ఇంకా సౌధం నాది కాదు, నీ దగ్గరుండటమే న్యాయం అంటూ తన మెడలోని లాకెట్ గొలుసు తీసి మమత మెడలో వేసింది కల్పన. ఆమె చేతులు వణికిపోయాయి. ఆ చేతులను పట్టుకుని బావురుమంది మమత. చాచా, ఏమిటిది? నీ వస్తువు నీకిచ్చానంతే తేలిగ్గా అంది కల్పన. కల్పన గంభీరంగా పిలిచింది మమత కళ్ళు తుడుచుకుంటూ. ఏమిటి? లాకెట్ చేత్తో పట్టుకుని. ఈ కాంచన సౌధంలోని రూపాన్ని నాకిచ్చేశావు. కానీ అలాగే నీ హృదయ సౌధంలోంచి కూడా ఆ రూపాన్ని తుడిచేస్తానని మాటివ్వు. ఫక్కున నవ్వింది కల్పన. ఈ మాట నీకు నవ్వొచ్చేలా ఉందా? ఆశ్చర్యంగా చూసింది మమత. లేకపోతే ఏమిటి మమత? ఆ రూపాన్ని నా మనసులోంచి తుడిచేయకపోతే ఈ లాకెట్ నీకెందుకిస్తాను? మళ్ళీ నవ్వింది కల్పన. నిజంగానే బావని మర్చిపోతావా? ఆ, స్నేహితుడిగా కూడా మర్చిపోతావా? పాలిపోయిన మొహంతో అన్నాడు విశ్వం. చా, అలా ఎందుకు మర్చిపోతాను? అంటే పెళ్లి చేసుకుంటావన్న మాటేగా? ఆశగా అడిగాడు రాయుడు.
త్రుళ్ళిపడిన కల్పన వెంటనే తేరుకొని, తప్పకుండా చేసుకుంటాను నాన్న, కానీ కొన్నాళ్ళు నాకు టైం ఇవ్వండి గంభీరంగా అంది. అమ్మాయి గోరు నిజంగానే పెళ్లి చేసేసుకుంటారుగా? మంగి అడిగింది. నిజంగా మంగి, చేసుకుంటాను. నాకు నచ్చినవాడు, నన్ను మెచ్చినవాడు తటస్థపడితే తప్పకుండా చేసుకుంటాను. మంగి, రాయుడు తృప్తిగా చూశారు. మమతకి ఎందుకో కల్పన మాటలు నమ్మబుద్ధి కాలేదు. అలా చూస్తుండిపోయింది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ గొణిగాడు విశ్వం. థ్యాంక్ యూ మధురంగా నవ్వింది కల్పన. ఆమె కళ్ళల్లో కనిపించిన అగాధాలు. మమతకి మనసు కాస్త తేలికైంది. సరే కల్పన, నీ హృదయ సౌధంలో ప్రతిష్ఠించే ఆ దైవం అతి త్వరలో ప్రత్యక్షం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కళ్ళు తుడుచుకుంటూ అంది. అంతా వెళ్ళిపోయాక తన గదిలో మంచానికి అడ్డం పడి బోరుమంది కల్పన. విశ్వం, వాళ్ళ తృప్తి కోసం అందంగా అబద్ధం ఆడానే గాని నిజంగా నీ రూపాన్ని చెరిపేయగలనా? నాలోంచి కాలమే కాదు, ఆ దేవుడు కూడా మాన్పలేడు నా గాయాన్ని. ఒక్క చావు మాత్రమే చేయగలదా పని అని ఆక్రోశించింది. ట్రైన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అందరి మనసులు భారంగా ఉన్నాయి. దాదాపు ఊరంతా తరలి వచ్చింది కల్పనకి వీడ్కోలు చెప్పడానికి. తొందరగా వచ్చేయండి అమ్మగోరు ఏడుస్తూనే అంది మంగి. వీరుడు బాధగా చేతులు జోడించాడు. ఐఆమ్ సారీ గొనిగినట్టు అన్నాడు విశ్వం. సారీనా? ఎందుకు? దీనికంతటికి కారణం నేను. నా మూలంగానే నీ జీవితం. ఛా, భలేవాడివి విశ్వం. నువ్వెప్పుడైనా నాతో ప్రేమించినట్టు చెప్పావా? నేను ఏదో ఊహించుకుంటే అది నీ తప్ప. అయినా ఇప్పుడేమైంది? నేను త్వరలో వచ్చి మీ అందరి కోరికను అనుసరించి పెళ్లి చేసుకు తీరుతాను, సరేనా? బలవంతంగా నవ్వుతూ అంది కల్పన. కల్పన, నన్ను శపించకు ఏడుస్తూ అంది మమత. లేదు మమత, శపించను, ఆశీర్వదిస్తున్నాను. నువ్వు విశ్వం కలకాలం హాయిగా ఉండండి, కానీ నన్ను మాత్రం మర్చిపోకండి. అరచేతుల్లో ముఖం దాచుకుంది కల్పన. ట్రైన్ పెద్దగా అరిచింది. కల్పన ట్రైన్ ఎక్కింది. గార్డు విజిల్ వేసి పచ్చ జెండా ఊపాడు. అందరి హృదయాలు భారంగా అయిపోయాయి. ట్రైన్ స్టార్ట్ అయింది. మసకబారిన కళ్ళతో చూస్తూ చెయ్యి ఊపింది కల్పన. ప్లాట్ఫారం మీద ఎన్నో జతల కళ్ళు తడి కళ్ళతో ఆర్తిగా చూస్తూ గాల్లోకి చేతులు ఊపుతున్నాయి. ట్రైన్ వేగం పుంజుకుంది. క్షణాల్లో మరుగైపోయింది. కథ సమాప్తం. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.